గవర్నమెంట్ మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వాలిటీగా మందు క్వాలిటీగా ఉంటుంది. అసలు ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? మాకు మందుకే ఇబ్బంది లేదన్న, బీర్లకు కానీ మందుకు కానీ. అప్పుడు గవర్నమెంట్ కంటే ఇప్పుడు చాలా బాగుంది. అప్పుడు మందు తాగితే మాకు కాళ్ళ నొప్పులు అవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఇబ్బంది ఏం లేదు. ప్రతి బ్రాండ్ దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఆ గవర్నమెంట్లో ఏదంటే వాళ్ళు సిండికేట్ అయ్యి మొత్తం వాళ్ళు చేసుకొని చేసేవాళ్ళు. మామూలుగా మనకి కాళ్ళ నొప్పులు వచ్చేలాగా అంటే స్పిరిట్ ఎక్కువ కలిపేవాళ్ళు. అవునవును. అంటే మందు ఎంత ఓల్డ్ అయితే అంత బాగుంటుందని అంటుంటారు. అంటే ఈ గవర్నమెంట్ లో మందు కానీ ఏం ఇబ్బంది ఏం లేదన్న. జగన్ అన్న గవర్నమెంట్ లో అయితే స్పిరిట్ కలిపి సరే తెల్లారు లేవడానికి చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు అనే కానీ. ఈ గవర్నమెంట్ అలా ఏం లేదు, బాగానే ఉంది. బాగానే ఉంది. అట్లాగే డబ్బులు తీసుకుంటున్నారన్నా లేదా డిజిటల్ పేమెంట్, ఫోన్ పే కానీ మొత్తం ఒక జగనన్న గవర్నమెంట్ లో అయితే మామూలుగా డబ్బులు తీసుకునే వాళ్ళు, డిజిటల్ పేమెంట్ ఏమి ఉండదు. ఈ గవర్నమెంట్ అలా ఏం లేదు, మామూలు పేమెంట్ డిజిటల్ పేమెంట్ మొత్తం తీసుకుంటా ఉన్నారు. లేదు అలా ఏం లేదన్న, అలా ఏం లేదు. మామూలు రేట్లు అమ్ముతున్నారు, ఎంఆర్పి రేట్లు అమ్ముతున్నారు. బీర్లు కానీ ఇబ్బంది ఏం లేదు, బీర్లు కూడా బాగానే ఉన్నాయి అన్న. బీర్లు కూడా చాలా క్వాలిటీవి, అందులోనూ ఎంఆర్పి రేటుకి అమ్ముతున్నారని చెప్పి అంటున్నారు. ఎంఆర్పి రేటుకి అమ్ముతున్నారు, బీర్లు కూడా క్వాలిటీ బాగానే ఉన్నాయి అన్న, ఆ ఇబ్బంది ఏం లేదు. అలానే ఉంది, అదే ఉందన్న, అదే ఉంది. మన మామూలు గవర్నమెంట్లో అయితే ఆకలేదు. ఈ గవర్నమెంట్ లో మామూలుగా తాగేసి కానీ బీర్లు కానీ ఆ ఇబ్బంది ఏమో లేదన్న, బానే ఉంది, బానే ఉంది. ఇప్పుడు మందు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మందు ఎలా ఉంది? మందు అయితే సూపర్ గా ఉందన్న, బాగుందన్న. ఓల్డ్ మీరు కానీ చాలా బాగుందన్న. లేదు ఎంఆర్పి రేట్ అమ్ముతున్నారు, ఎంఆర్పి రేట్ అమ్ముతున్నారు, చాలా బాగుంది. ఎక్కడైనా సరే తీసుకున్నా సరే అదే రేట్ అమ్ముతున్నారు. ఇంతకుముందు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిజిటల్ పేమెంట్ డబ్బులు మాత్రమే కాదు, ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ లేదా మన కార్డు ఉన్నా కూడా అట్లా జరుగుతుందా, లేదా డబ్బులే ఇవ్వాలని పట్టుబడుతున్నారు? లేదు, ఫోన్ పే ఉంది, అన్ని సౌకర్యాలు. ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది, క్యాష్ ఇచ్చిన వాళ్ళు క్యాష్ కూడా ఉంది. అన్ని వీటికి సౌకర్యంగా బాగానే ఉంది, బాగానే ఉంది. చాలా బాగుంది. జగన్ గారి కాలంలో అయితే కొంతమంది చచ్చిపోయారు కూడా మందు తాగి. అదే కల్తీ మందు జగన్ గారు ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఏమో మంచి బ్రాండ్లు వచ్చినాయి, అన్ని వైఎస్ఏ అన్ని ఇప్పుడు మంచి బ్రాండ్లు వస్తున్నాయి. అప్పుడు ఇచ్చి కరోనా ముందు కలిపారు, ఏం కలిపారు జగన్ గారు. అప్పట్లో కనీసం తాగితే ఆకలి ఉండేది కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. పర్లేదు, ఇప్పుడు బాగానే ఉందండి, ఇప్పుడైతే బాగానే ఉందండి. అప్పుడైతే భోజనం ఎక్కేది కాదు, ఇప్పుడు కొద్దిగా భోజనం చేస్తున్నారు, పర్లేదు బాగానే ఉంది. అవునండి, అవునండి, చాలా బాగుంది. ఆయన గవర్నమెంట్ లో అయితే బూమ్ బూమ్ అని, బ్లాక్ బస్టర్ అని అవి బీర్లు దొరికాయి. అవి తాగేవద్దు కాదు. ఇప్పుడు కేఎఫ్ అని, అల్ట్రా బీర్లు అని, బడ్వేజర్ అని అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి. మాకు ఇబ్బంది లేదన్న, ఎంఆర్పి రేట్కే దొరుకుతున్నాయి. ఆయనలాగా ఎక్స్ట్రా ఏం దొరకట్లా మాకు, బూమ్ బూమ్ అయ్యి అలాంటివి ఏం దొరకట్లా మాకు. ఇప్పుడు మంచి బ్రాండ్లు దొరుకుతున్నాయి కాబట్టి బీర్లకు కానీ మామూలుగా మందుకు కానీ ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది అన్న మాకు. నేను చదువుతున్నాగా ముందు మట్టి బాగుందన్న, అలాంటివి లేదు.